ఆరంభం లాస్ట్ వీక్ రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్లో ఈ ఆరంభం కూడా ఒకటి. దీన్ని చూద్దామని చెప్పి ట్రైలర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో స్టోరీ కంటెంట్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. ఇందులో మెయిన్ లీడ్గా మోహన్ భగత్ని చూసి పైగా ఆయన పర్ఫార్మెన్సెస్ మనం కంచరపాలెంలో చూసాము. దాని రిఫరెన్స్తో నాకెందుకో స్టోరీ మీద కొంచెం గుడ్ ఒపీనియన్ వచ్చింది. సరే చూద్దామని చెప్పి మూవీకి వెళ్ళిన తర్వాత నేనైతే కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. స్టోరీ విషయానికొస్తే స్టార్టింగ్‌లో మిగిల్ అనే వ్యక్తి జైల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్లు పోలీసులకు తెలుస్తది. సో, అక్కడికొచ్చి చూస్తే గోడలు బద్దలవ్వవు. బార్స్ కూడా అలాగే ఉంటాయి. అందులో చిన్న స్క్రాచ్ కూడా కనిపించదు. కానీ అతను ఎలా ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు, ఎక్కడికెళ్ళాడని మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఆ కేస్‌ని సాల్వ్ చేయడానికే ఇద్దరు డిటెక్టివ్స్‌ని కూడా పిలిపిస్తారు. ఆ తర్వాత అసలు మిగిల్ ఎవరు? జైలుకి ఎందుకొచ్చాడు? ఎలా తప్పించుకున్నాడు? అనేదైతే మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది. ట్విస్ట్‌లు మాత్రం మీరెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు భయ్య. ఆ రేంజ్‌లో ఉంటుంది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మోహన్ భగత్ గారిదైతే చింపేస్తాడు. మొత్తం మెయిన్‌గా వన్ మ్యాన్ షో లాగే అనిపిస్తది ఈ మూవీలో. కంచరపాలెం తర్వాత అటువంటి డిఫరెంట్ స్క్రిప్ట్‌తో మళ్ళీ మన ముందుకొచ్చాడు. సో, దాంట్లో అయితే ఎవ్వరికీ డిసప్పాయింట్ అయితే అనిపించదు. ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మెయిన్‌గా ఈ స్టోరీయే పెద్ద ప్లస్ పాయింట్ అనైతే చెప్పొచ్చు. మూవీలో ఎటువంటి హడావుడి లేకుండా ఒక పల్లెటూరులో చాలా తక్కువ క్యారెక్టర్స్‌తో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా బాగా తీస్తారు మూవీని గూడా. ఇంకా ఇందులో హీరో తల్లిగా సురభి ప్రభావతి గారైతే ఉంటారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఎమోషనల్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేసి ఎవరి క్యారెక్టర్ రోల్‌కైతే న్యాయం చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే కథలో స్టోరీ ఎంత బావుంటుందో దానికి తగ్గట్టుగా సీన్స్ కూడా అదే రేంజ్‌లో తీసుంటే బావున్నయితే అనిపిచ్చింది. ఇంకా దీంట్లో కొంచెం ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు కొంచెం కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా స్టోరీ కంటెంట్‌లో ఈ ల్యాగ్ గూడా పెద్దగా పాయింట్ అయితే అనిపిచ్చదు. కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో మాత్రం ఇంకా బెటర్‌గా డిజైన్ చేసుంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండేటివి అయితే అనిపిచ్చింది. సో, ఆ ట్విస్ట్‌లు కూడా రివీల్ చేసేటప్పుడు సడెన్‌గా పెద్దగా ఎలివేటింగ్ సీన్స్ లేకుండా అయితే అనిపిస్తది. ఇంకా స్క్రీన్ ప్లే గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బావుంటుంది. నెక్స్ట్ డైలాగ్స్ కూడా వీళ్ళు చేసే యాక్షన్ గూడా జనరల్‌గా ఏ హడావుడి లేకుండా మనందరం డైలీ రొటీన్ లాగే అనిపిస్తది ఈ మూవీలో చేసే యాక్షన్ గూడా. సో, ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఇదైతే యూనిక్ స్టోరీ అని జెప్పొచ్చు. సో, అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నా గూడా బట్ స్టోరీ కంటెంట్ పరంగా అయితే చాలా బావుంటుంది. ఇంకా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ ఉండదు. సో, ఫైనల్‌గా మీకు రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ.